పీసీఓఎస్లో ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది అని చాలామందికి డౌట్ ఉంటుంది. సో పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో ఐవీఎఫ్ అనేది ఎవరికి సజెస్ట్ చేస్తాము అని మనం చూసినట్లయితే, ఇప్పుడు సింపుల్ మెథడ్స్ లైక్ ఓవులేషన్ ఇంజెక్షన్ అంటే టాబ్లెట్స్ ద్వారా కావచ్చు, ఇంజెక్షన్స్ ద్వారా కావచ్చు, ఎవరికైతే ఫాలికల్ అనేది పెరగదో అలాంటి వాళ్ళకి, అండ్ లాప్రోస్కోపీ అనేది జరిగాక కూడా ప్రెగ్నెన్సీ రాకపోవడం ఇలాంటి వాళ్ళకి, అండ్ దీంతో పాటు మనకు మెయిల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అంటే సెమెన్ అనాలిసిస్ రిలేటెడ్ ఏదైనా అబ్నార్మాలిటీ ఉన్నప్పుడు కూడా, అండ్ ఇవే కాకుండా కొన్ని కండిషన్స్లో మల్టిపుల్ సైకిల్స్ ఆఫ్ ఓవులేషన్ ఇండక్షన్ తీసుకున్నాక కూడా ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు అలాంటి కపుల్స్కి మనం పీసీఓఎస్లో ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తాం అన్నమాట. సో మరి ఐవీఎఫ్ సజెస్ట్ చేశాక వాళ్ళకి ఐవీఎఫ్ ప్రాసెస్లో ఎంతవరకు సక్సెస్ రేట్ ఉండొచ్చు అని మనం చూసినట్టయితే, ఎనీ ఐవీఎఫ్ సైకిల్లో మనకు ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అనేది మెయిన్గా ఆడవాళ్ళ ఏజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో పీసీఓఎస్ వాళ్ళలో కూడా మనకు ఐవీఎఫ్ ప్లాన్ చేస్తున్నప్పుడు ఆడవాళ్ళ ఏజ్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి మనకు సక్సెస్ రేట్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. సో ఎందుకు అని మనం నోటీస్ చేసినట్టయితే, మనకు ఆడవాళ్ళలో ఏజ్ పెరుగుతున్న కొద్దీ, ఎస్పెషలీ 35 ఇయర్స్ క్రాస్ అయ్యాక ఎగ్ క్వాలిటీ అంటే ఎగ్ రిలేటెడ్ మనకు క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ, జన్యుపరమైన లోపాలు ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఇలా ఉన్నప్పుడు మనము ఐవీఎఫ్ ప్లాన్ చేస్తున్నప్పుడు ఏ ఏజ్లో ప్లాన్ చేస్తున్నాము అనేది కూడా ఇంపార్టెంట్ అవుతుంది. ఆడవాళ్ళ వయసు 30 ఇయర్స్ లోపు ఉందనుకోండి విత్ పీసీఓఎస్, అలాంటి కపుల్స్కి మనకు సక్సెస్ రేట్ అరౌండ్ 60 to 65% వరకు ఎక్స్పెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది, ఒకవేళ మిగతా ఫ్యాక్టర్స్ అన్నీ నార్మల్గా ఉన్నట్టయితే. అలా కాకుండా మనకు వయసు 35 to 38 వచ్చింది అంటే అలాంటి వాళ్ళలో మనకు సక్సెస్ రేట్ అనేది 50 to 60% వరకే ఉండొచ్చు అనమాట. ఇంకా మనకు వయసు దాటే కొద్దీ బియాండ్ 40 ఇయర్స్ సక్సెస్ రేట్ అనేది ఇంకా తక్కువగా మనం గమనించడం జరుగుతుంది. సో ఐవీఎఫ్ సైకిల్ అనేది ప్లాన్ చేసినప్పుడు మనం ఏ ఏజ్లో ప్లాన్ చేస్తున్నామో ఇంపార్టెంట్ అవుతుంది అనమాట. మెయిన్ అడ్వాంటేజ్ ఈ పీసీఓఎస్ వాళ్ళలో ఏంటి అంటే, వీళ్ళకి ఫాలికల్ నంబర్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకు ఎగ్ పికప్ చేసినప్పుడు ఎగ్ నంబర్స్ ఎక్కువగా రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో వీళ్ళలో మనకు ఇది ఒక అడ్వాంటేజ్ లాగా మనము భావించవచ్చు అనమాట. సో ఐవీఎఫ్ సైకిల్ ప్లాన్ చేసేటప్పుడు కపుల్కి ఒక ప్రాపర్ ఎవాల్యుయేషన్ చేయడం అనేది ఇంపార్టెంట్. మనం మగవాళ్ళ విషయానికి వచ్చినట్టయితే ఒక బేసిక్ సెమెన్ అనాలిసిస్ అనేది చేయడం ఇంపార్టెంట్. ఆడవాళ్ళలో మనకు ఒక అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా మనకు యూట్రస్ ఎలా ఉంది, అండ్ దాంతోపాటు అండాశయంలో ఫాలికల్ నంబర్స్ ఎలా ఉన్నాయి అనేది చూసుకొని ఐవీఎఫ్ సైకిల్ అనేది రైట్ టైంలో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ పీసీఓఎస్ వాళ్ళలో మనకు కరెక్ట్ డోస్ ఆఫ్ ఇంజెక్షన్తో ఐవీఎఫ్ మనం స్టార్ట్ చేసినట్టయితే వీళ్ళలో మనకు సక్సెస్ రేట్ దానికి తగినట్టు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చా అనేది మనం చూసినట్టయితే, ఎప్పుడైతే మనకు బ్రెస్ట్ క్యాన్సర్ అనేది డయాగ్నోస్ అవుతుందో అలాంటి వాళ్ళలో ఆంకాలజిస్ట్ అంటే క్యాన్సర్ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ ద్వారా అది క్యాన్సర్ అనేది మనకు ఏ స్టేజ్లో ఉంది అండ్ ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అనేది చూసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. సో వాళ్ళ అడ్వైజ్ని బట్టి మనకు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి ప్రొసీడ్ అవ్వచ్చా, ఎప్పుడు ప్రొసీడ్ అవ్వచ్చు అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది అనమాట. బట్ మనకి ఒకసారి క్యాన్సర్ డయాగ్నోస్ అవ్వగానే దానికి ముందు మనము ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోవాల్సి ఉంటుందా, లేదు క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది అడ్వాన్స్ స్టేజ్లో ఉంది, సో ప్రెగ్నెన్సీ అనేది ఎంతవరకు మనం ప్లాన్ చేయడానికి ఫీజిబుల్ ఉంది అనే దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే మనకు డయాగ్నోస్ అవుతుందో అప్పుడు మనము కొన్ని సింపుల్ టెస్ట్ ద్వారా మన ఓవేరియన్ రిజర్వ్ అంటే ఎగ్ నెంబర్స్ ఎలా ఉన్నాయి అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. సో ఎప్పుడైతే మనకు డయాగ్నోస్ అవుతుందో అలాంటి కేసెస్లో మనము ఏఎంహెచ్ అని ఒక బ్లడ్ టెస్ట్ ద్వారా మన ఓవేరియన్ రిజర్వ్ అంటే ఎగ్ నెంబర్స్ ఎలా ఉన్నాయి అనేది తెలుసుకొని, అండ్ సైమల్టేనియస్గా క్యాన్సర్ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ తీసుకుంటూ వాళ్ళ ఒపీనియన్ ద్వారా మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు అని వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చినట్టయితే అలాంటి వాళ్ళలో మనము ఐవీఎఫ్ ద్వారా ఎగ్స్ అనేవి బయటికి తీసి ఎగ్ పికప్ ద్వారా అవి మనము
మ్యారీడ్ వాళ్ళలో అయితే వాళ్ళకు ఇక్సీ ఆర్ ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ఎంబ్రియోస్ ఫామ్ చేసి ఆ ఎంబ్రియోస్ అనేవి ఫ్రీజ్ చేస్తామన్నమాట. సో అలా కాకుండా మనకు అన్మ్యారీడ్ వాళ్ళలో ఇలాంటి కండిషన్ ఉన్నట్టయితే వాళ్ళలో మనం ఎగ్ స్టేజ్లోనే దాన్ని ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. సో దట్ వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు ఆ ఎగ్ని మనం ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ఎంబ్రియో ఫార్మేషన్ కోసము ట్రై చేయడానికి స్కోప్ ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ.